ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈ మధ్య సెట్స్ పైకి వెళ్ళింది. టీం అంతా సేమ్ టు సేమ్, ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు తప్ప. అయితే ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ చేయాల్సింది, కానీ నిర్మాత సృజన్ చేతికి వెళ్ళింది. వాస్తవానికి ఓ సినిమా హిట్ అయినప్పుడు సీక్వెల్ కి సంబంధించిన హక్కుల్ని నిర్మాణ సంస్థ చేతుల్లోనే ఉంటాయి. కానీ ఈ సీక్వెల్ మాత్రం కొత్త బ్యానర్ కి వెళ్ళింది. అందుకు గాను సీక్వెల్ రాయల్టీ కింద దాదాపు 2 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఇన్సైడ్ వర్గాల టాక్. టైటిల్ కే ఇంత ఖర్చు పెట్టిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదేనేమో. నిజానికి ఈ నగరానికి ఏమైంది సినిమాని సురేష్ బాబు, సృజన్ సంయుక్తంగా నిర్మించాల్సింది. కానీ బడ్జెట్ లెక్కల దగ్గర అసలైన పేచి వచ్చేసింది. ఈ సినిమా కోసం సృజన్ చేసిన బడ్జెట్ 35 కోట్లు. అంతలో ఈ సినిమా తీస్తే వర్కౌట్ అవ్వదన్నది సురేష్ బాబు భయం. విశ్వక్ సేన్ కి 5 కోట్ల పారితోషికం ఇవ్వాల్సి వచ్చింది. తరుణ్ భాస్కర్ కి సైతం మంచి రెమ్యూనరేషనే ఇవ్వాలి. ఓ దశలో వీరిద్దరిని పక్కన పెట్టి పూర్తిగా కొత్త వాళ్ళతో సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అది సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఆయన వెనుకడుగు వేశారు. సురేష్ బాబు దగ్గర నుంచి సీక్వెల్ రైట్స్ తీసుకోవడానికి నిర్మాత సృజన్ 2 కోట్లు వెచ్చించారు. అసలు ఈ నగరానికి ఏమైంది 2 అని కాకుండా వేరే టైటిల్ పెట్టుకొని ఈ సినిమా చేసుంటే ఆ 2 కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ నగరానికి ఏమైంది సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టైటిల్ వాడుకుంటే ఓటీటీ రైట్స్ రూపంలోనూ మంచి డబ్బులు వస్తాయి. అందుకే సీక్వెల్ రూపేణా డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసింది.